హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు సింధు నాగరికత పైన టాప్ 50 బిట్స్ అయితే చూడబోతున్నాము. చాలా ముఖ్యమైన ప్రశ్నలండి ఇవి. డిఎస్సికి, జేఎల్, డిఎల్, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీటన్నిటికీ కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలండి. ఓకేనా? సో వీడియో మొత్తం కూడా చూడండి. పీడిఎఫ్ లింక్ ఇస్తాను, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్రతిరోజు ఒక టాపిక్ పైన టాప్ 50 బిట్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. సో ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మన గ్రూప్ 2 ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకున్నారో వారు రెగ్యులర్గా ఈ యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్త వారు మన కోర్స్ కానీ లేదా ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఫెస్టివల్ ఆఫర్ ఉంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా? కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో గాయస్, మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మరి సింధు నాగరికత అయితే ఉంటుంది. ఓకేనా? సింధు నాగరికత అంతకు ముందు కాలంలో ఎలాంటి జీవన పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనము చూడబోతున్నాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహము ఏంటి? పనిముట్లు తయారు చేయడానికి ఎలాంటి లోహాన్ని మానవులు ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాగి. ఏంటది? రాగి. ఇంపార్టెంట్ అండి. రాగిని మొదటగా ఉపయోగించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యమేదో గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 1, తామ్రశిలాయుగము కాలం నాటి ప్రజలకు లిపి అనేది తెలియదు. తామ్రశిలాయుగం నాటి ప్రజలకు పాల పదార్థాలు తయారు చేయడము తెలియదు. తామ్రశిలాయుగ కాలంలో శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. ఏవి సరైనవండి మరి పై వాటిలో? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ కూడా కరెక్టే అండి. తామ్రశిలాయుగం నాటి ప్రజలకు లిపి అనేది తెలియదండి. మరి అప్పుడు ఎలాంటి భాష ఉండేదంటే సర్పిలాకారము లేదా బొమ్మల లిపి అనేది ఉండేది. ఓకేనా? మరి తామ్రశిలాయుగం నాటి ప్రజలకు పాల పదార్థాలు చేసుకోవడం తెలియదు. తామ్రశిలాయుగ కాలంలో శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి అనేది కూడా సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఏది సరైనదంటే అన్నీ కూడా సరైనవి ఇక్కడ ఇచ్చినటువంటివి. నెక్స్ట్ 1, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? చూద్దాం. లిపి ఉండి ఆ లిపిని చదవలేని కాలము చారిత్రక పూర్వయుగము. ఆప్షన్ 2, తొలి మానవుడు మహారాష్ట్రలోని బోరి గుహల్లో జీవించాడని ఆధారాలు లభ్యమయ్యాయి. మరి సరికాని వాక్యం ఏంటండి ఇందులో? ఆప్షన్స్ 1 మాత్రమే తప్పండి. లిపి ఉండి ఆ లిపిని చదవలేని కాలము చారిత్రక పూర్వయుగము అనేది తప్పు. ఓకేనా? రెండవది కరెక్ట్ అండి. తొలి మానవుడు మహారాష్ట్రలోని బోరి గుహల్లో జీవించాడని ఆధారాలు అయితే లభ్యం కావడం జరిగింది. మరి భారతదేశం యొక్క మొదటి ఆది మానవుని పేరేంటి అంటే రామాపిథికస్. ఏంటది? రామ
పిథికస్ గుర్తుంచుకోవాలి. మహారాష్ట్రలోని బోరి గుహల్లో అయితే జీవించాడని ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్, తామ్రశిలాయుగానికి చెందిన రాగితో చేసిన ఏనుగు, ఖడ్గం మృగము, రథము మరియు బర్రె బొమ్మలు ఎక్కడ లభించాయి? ఏంటండి? ఏనుగు, ఖడ్గమృగము, రథము మరియు బర్రె బొమ్మలు ఎక్కడ లభించాయి? ఎక్కడ జరిపినటువంటి పురావస్తు త్రవ్వకాలలో లభించాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, దాయిమాబాద్ అండి. ఓకేనా, దాయిమాబాద్ అనేటువంటి ప్లేస్లో తామ్రశిలాయుగం నాటికి చెందినటువంటి ఏనుగు, ఖడ్గమృగము, రథము, బర్రె బొమ్మలు అయితే ఇక్కడ త్రవ్వకాలలో బయల్పడ్డాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? చూద్దాం. మధ్యశిలాయుగ కాలంలోనే పశు పోషణ ప్రారంభమైనది. తామ్రశిలాయుగ కాలంలో నగర నిర్మాణము జరిగింది. మరి సరైన వాక్యాలు ఏంటి అంటే ఆప్షన్ ఒకటి మాత్రమే సరైనదండి. ఓకేనా, మధ్యశిలాయుగ కాలంలో పశు పోషణ ప్రారంభమైంది. తామ్రశిలాయుగ కాలంలో నగర నిర్మాణం జరిగిందా అండి? లేదు, ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖనం ఉన్న ఏ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించిందండి? ఏంటండి, ఏం ప్లేస్ కండి ఈ యొక్క యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది? భీంబెట్కా, అడంగర్, పిక్లిహాల్, నాగార్జునకొండ. ఆప్షన్ ఏ భీంబెట్కా అండి, ఇంపార్టెంట్, భీంబెట్కా అనేటువంటి ప్లేస్కి. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. ఓకేనా, అదిచానల్లూర్, హరప్ప, అరికెమీడు, భీంబెట్కా. ఇక్కడ బయల్పడ్డటువంటి ముఖ్యమైనటువంటి అవశేషాలు ఏంటో చూద్దాము. వన్ బై వన్ చూద్దామండి. ఒకటవది అదిచనల్లూర్, ఆన్సర్ ఆప్షన్ సి, బృహత్ శిలాయుగం నాటి శిలలు కానీ కొన్ని రకాలైనటువంటి పురాతత్వ వస్తువులు అయితే ఇక్కడ బయలుపడ్డాయి. నెక్స్ట్ హరప్ప, తామ్ర రాతి యుగానికి సంబంధించినవి బయలుపడ్డాయి. నెక్స్ట్ అరికెమీడు అండి. అరికెమీడులో ఆప్షన్ బి, రోమ్తో వ్యాపారం చేసిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. భీంబెట్కా, రాతిపై చిహ్నాలైతే ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో బూడిద కుప్పలు ఏ సంస్కృతికి చెందిన ప్రాంతాల్లో లభ్యమయ్యాయి? దక్షిణ భారతదేశంలో బూడిద కుప్పలండి. మరి ఏ సంస్కృతికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్సే అండి, నవీన శిలాయుగానికి చెందినవి. ఎప్పటికండి? నవీన శిలాయుగము. నవీన అంటే దీనికి అర్థం ఏంటి? నవీన శిలాయుగంలో నిప్పును కనుగొన్నారు. నిప్పును కనుగొని మంటలు పెట్టడం ద్వారా బూడిద కుప్పలు, ఓకేనా, ఏర్పడ్డట్లుగా, వాటికి ఆనవాళ్ళు ఏర్పడ్డట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? అధంగర్ మధ్యప్రదేశ్, బోఘోర్ రాజస్థాన్, సరాయ్ సహర్ రాయ్ ఉత్తరప్రదేశ్, బగోర్ బీహార్. ఆప్షన్ బగోర్ బీహార్ అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవి. బగోర్ అనేది ఎక్కడ ఉందండి? బగోర్ అనేది రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, మిగతావన్నీ కరెక్టే. డి అనేది తప్పు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశంలోని తొలి ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ లభ్యమయ్యాయి? ఎముకలతో చేసిన పనిముట్లు. ముచ్చల చింతామణి గవి, ఉట్నూరు, మొహర్ఘర్, బూర్జహాం. ఎక్కడ మరి? ఆప్షన్ ఏ ముచ్చల చింతామణి గవి అనేటువంటి ప్లేస్లో మరి ఎముకలతో చేసినటువంటి పనిముట్లు లభ్యమయ్యాయి మొదటిసారిగా. ఓకే, ఇవన్నీ కూడా చరిత్రకు ఆధారాలండి. నెక్స్ట్ వన్, తామ్రశిలాయుగానికి చెందిన ఈ క్రింది ప్రాంతాల్లో 29 రాగి గాజులు ఎక్కడ లభ్యమయ్యాయి? ఏంటి? 29 రాగి గాజులు. జోర్వే, కయతా, ఘులింద్, ధార్వాడ. ఆప్షన్ బి అంటే ఖాయాతా అనేటువంటి ప్లేస్లో ఇవి బయటపడ్డాయి. నెక్స్ట్ వన్, కుండ పాత్రలపై రంగులు వేయడం ఏ యుగంలో ప్రారంభమైంది? కుండ పాత్రలపైన డిజైన్స్ అండి, రంగుల డిజైన్స్ వేయడం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ బి, తామ్రశిలాయుగంలో ప్రారంభమైంది. ఓకే, గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. ఎవరికైనా ఈ యొక్క బిడ్ బ్యాంక్ కాకుండా ఫుల్ డీటెయిల్డ్ క్లాసెస్ కావాలి అంటే మన యొక్క ఛానల్లో ఉన్నాయండి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ మరియు ఆధునిక భారతదేశ చరిత్రలపైన డీటెయిల్డ్ క్లాసెస్ అండి. 1 hour ఒక క్లాస్ ఉంటుంది, అవన్నీ కూడా ఉచితంగా అందజేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రజలు చిన్న చిన్న గుంపులుగా జీవిస్తూ సంచార జీవితాన్ని ఏ యుగంలో గడిపారు?
సంచార జీవితం, దేశదిమ్మరులుగా ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ జీవనం గడిపేవారు. ఏ కాలంలో అండి? ఆప్షన్ బి, ప్రాచీన శిలాయుగంలో. సో వారికంటూ స్వంత స్థిర నివాసాలు ఉండేవి కాదు. ఓకేనా? ప్రాచీన శిలాయుగం తర్వాతనే ఎప్పుడైతే వ్యవసాయము, పశుపోషణ చేశారో అప్పటి నుండి స్థిరంగా ఒక చోట ఉండడం అనేది అలవర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యమేదో గుర్తించండి. చూద్దాం. మధ్య శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు స్ఫటిక శిల అనే రాయితో అనేక పనిముట్లు తయారు చేశాడు. తొలి మానవుడు ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చాడనే అభిప్రాయం ఉంది. మధ్య శిలాయుగము మంచు యుగానికి చెందినది. మరి అసత్యం ఏంటండి అంటే తప్పుగా ఇవ్వబడినటువంటిది ఏంటి అంటే ఆప్షన్స్ 1 మరియు 3 తప్పండి. ఓకేనా? 1 మరియు 3 తప్పు. మరి తొలి మానవుడు ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చాడనే అభిప్రాయం ఉన్నదనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్. భారతదేశంలోనే తొలి గృహాలు అనేటువంటి పండితులు అభిప్రాయపడుతున్న కృత్రిమ గృహ నిర్మాణం ఏ యుగంలో ప్రారంభమైంది? కృత్రిమ గృహ నిర్మాణం అంటే కృత్రిమ కాకుండా న్యాచురల్గా ఉంటాయంటే ఎస్. ఏంటి? గుహలు. ఓకేనా? గుహలు ఏర్పరచుకునేవారు నివాసాలుగా. ఓకేనా? అవి న్యాచురల్గా ఉండేవి. అయితే ఎప్పుడు మరి అంటే కృత్రిమ గృహ నిర్మాణం ఏర్పరచుకున్నారు అంటే ఏ యుగంలో ప్రారంభమైంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, మధ్య శిలాయుగ కాలంలో అండి. ఓకేనా? సో స్థిర నివాసాలుగా మరి కృత్రిమ ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. సో మధ్య శిలాయుగం నుండే మరి వలసలు తగ్గాయి. ఓకేనా? సంచార జీవనం అనేది తగ్గి ఒకే చోట ఉండడము, పశు పోషణ, అంతేకాకుండా వ్యవసాయం పైన దృష్టి సారించడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన నవీన శిలాయుగ ప్రాంతాలు అవి ఏ ప్రాంతానికి చెందినవి? చూద్దాం. సంగనకల్లు, బ్రహ్మగిరి, మస్కి, తక్కెలకోట ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? ఏ ప్రాంతానికి చెందినవండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ డి, కర్ణాటక రాష్ట్రంలో ఇవైతే ప్రజెంట్ ఉన్నాయి. ఇవి ఏ కాలానికి చెందినవి? నవీన శిలాయుగ ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యం ఏదో గుర్తించండి. చూద్దాం. భారతదేశంలో క్రీస్తు పూర్వము 7000కు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం మహర్ఘర్. భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రం మహర్ఘర్లో బయటపడింది. కుమ్మరి చక్రం, దాంతో కుండలు తయారు చేసేవారు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 సరైనవే అండి. ఓకేనా? భారతదేశంలో క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాలకు చెందిన ఏకైక నవీన శిలాయుగ నగరం ఏంటండి? మెహర్ఘర్ అండి. ఈ మెహర్ఘర్లోనే తొలి కుమ్మరి చక్రం అనేది బయటపడింది. ఓకే, నెక్స్ట్ వన్. తామ్రశిలాయుగానికి చెందిన ఏ ప్రాంతంలో అత్యధికంగా 422 రాగి పనిముట్లు లభ్యమయ్యాయి? రాగి పనిముట్లు ఎక్కడండి? ఆప్షన్ సి, గుంఘేరియా అనేటువంటి ప్లేస్లో. ఓకే, తామ్రశిలాయుగం నాటికి చెందినటువంటి పనిముట్లు, రాగితో తయారు చేసిన పనిముట్లు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యమేదో గుర్తించండి. రాజస్థాన్లోని కేత్రే గనుల్లో రాగి నిక్షేపాలు ఉన్నాయి. బ్రహ్మపుత్ర లోయలో ప్రపంచంలోనే అధిక వర్షపాతం నమోదవుతుంది. బ్రహ్మపుత్ర లోయలో క్రీస్తుపూర్వం 7000లో వ్యవసాయము ప్రారంభమైంది. సరైనది ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 మాత్రమే సరైనదండి. ఓకేనా? రాజస్థాన్లోని కేత్రి గనులు ఏంటండి? రాగికి ప్రసిద్ధి అండి. ఇప్పుడు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్, బ్రహ్మపుత్ర లోయలో ప్రపంచంలోని అధిక వర్షపాతం నమోదవుతుంది. కరెక్ట్. బట్ బ్రహ్మపుత్ర లోయలో క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాలలో వ్యవసాయం ప్రారంభమైంది అనేది తప్పండి. ఓకేనా? మరి ఎక్కడైతే సింధు నది పరివాహక ప్రాంతం ఉందో అక్కడే మొదటిసారిగా వ్యవసాయం ప్రారంభించారు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ధైమాబాద్, తెక్కెలకోట, నాగార్జుకొండ, లంగ్నాజ్. మరి ఇవి ఏ శిలాయుగానికి చెందినటువంటి ప్రాంతాలు? చూద్దాం 1 by 1. 1వది ఆప్షన్ బి, ధైమాబాద్, తామ్ర శిలాయుగానికి చెందినది. తెక్కెలకోట ఆప్షన్ సి, నవీన శిలాయుగము, కర్ణాటకలో ఉంటుంది. నాగార్జునకొండ ప్రాచీన శిలాయుగము. నెక్స్ట్, లంగ్నాజ్ మధ్య శిలాయుగానికి చెందినది. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతం ఏది? భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతము ఆప్షన్ సి అండి,
పల్లవరము. ఏంటండి అది? పల్లవరము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? అస్సాం మరియు మేఘాలయలోని గారో కొండల్లో నవీన శిలాయుగ ప్రాంతాలు లభించాయి. శిలాయుగం నుండి లోయ యుగానికి మారడానికి మానవుడికి 1,00,000 సంవత్సరాలు పట్టిందండి. మరి ఏది సరైన వాక్యం ఇందులో? ఆప్షన్స్ 2 కూడా సరైనవే అండి. అస్సాం మరియు మేఘాలయలోని గారో కొండల్లో నవీన శిలాయుగ ప్రాంతాలు లభ్యమయ్యాయి. మరి శిలాయుగం నుండి లోహయుగానికి మారడానికి మానవునికి 1,00,000 సంవత్సరాలు పట్టింది. అంటే శిలాయుగం అంటే ఏంటి? అప్పుడు ఈ యొక్క లోహాలు లేని కాలంలో మరి పదునైన రాళ్ళను ఉపయోగించేవారు పనిముట్లుగా. తర్వాత ఏమైంది? లోహాన్ని ఉపయోగించడానికి మారడం అయితే జరిగింది. ఓకే, డెవలప్మెంట్ అనేది స్టార్ట్ కావడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం చూద్దాం. ప్రాచీన శిలాయుగంలోనే తెగల మధ్య ఘర్షణ చెలరేగి తొలిసారిగా యుద్ధాలు జరిగాయి. నవీన శిలాయుగంలో మానవుడు వ్యవసాయమును ప్రారంభించారు. సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్స్ 1 మాత్రమే సరికాదండి. మరి రెండవది సరైనదిగా చెప్పుకోవచ్చు. ప్రాచీన శిలాయుగంలో తెగల మధ్య ఘర్షణలు అనేవి ఏమీ కూడా లేవండి. ఓకే, యుద్ధాలు కూడా లేవు ఆ టైంలో. ఓకేనా? నవీన శిలాయుగంలో మానవుడు వ్యవసాయమును ప్రారంభించారనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? చూద్దాం. రాజస్థాన్లో ఆ ప్రాంతంలో మొట్టమొదటి అవశేషాలు లభించాయి. ఈ సంస్కృతిలో గిలుండు ముఖ్యమైన ప్రాంతము. రాగి నిక్షేపాలను ఈ కాలం నాటి ప్రజలు ఉపయోగించారు. ఓకేనా? దేనికి చెందినవి మరి యొక్క పైన ఇవ్వబడినటువంటి అంశాలు? మాల్వా సంస్కృతి, ఆహార సంస్కృతి, జోర్వే సంస్కృతి, ఓసిపి సంస్కృతి. ఆప్షన్ బి అండి, ఆహార్ సంస్కృతిగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన ఏ ప్రాంతంలో యజమానితో పాటు కుక్కను ఖననం చేసే సమాధులు లభ్యమయ్యాయి? యజమాని చనిపోయినప్పుడు ఆ సమాధిలోనే, ఆ శవం పైనే కుక్కను కూడా సమాధి చేసేటువంటి ఒక విచిత్రమైనటువంటి సాంప్రదాయం ఉండేది. మరి ఇలాంటి సమాధులు ఎక్కడ లభ్యమయ్యాయండి మన దేశంలో? మహాగర, బూర్జహాం, దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశం. ఆప్షన్ బి అండి, బూర్జహాం అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్ వన్, ఏ కాలంలోని మానవుడు జంతువులను వేటాడుతూ మరియు పండ్లు, కాయలు, ఆకులు సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు? ఏ కాలంలో అండి? ఆప్షన్ డి, ప్రాచీన శిలాయుగంలో అండి. జంతువులను వేటాడుతూ పండ్లు, కాయలు, ఆకులు సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేటువంటి దశ ప్రాచీన శిలాయుగము. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన సమాధానం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27, కుమ్మరి చక్రము నవీన శిలాయుగం నుండి వినియోగంలోనికి వచ్చింది. మధ్య శిలాయుగంలో మానవుని జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. సరైన సమాధానం ఆప్షన్ డి, 2 కూడా సరైనవే అండి. కుమ్మరి చక్రము నవీన శిలాయుగానికి చెందినది. నెక్స్ట్ మధ్య శిలాయుగంలో మానవ జీవితంలో అనేక మార్పులు సంభవించాయనేది కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన ప్రాంతాలు ఏ యుగానికి చెందినవి? మెహర్గర్, కోల్ధీవా, చిరాండ్. ఏ యుగానికి చెందినవండి ప్లేసెస్? ఆప్షన్ బి, నవీన శిలాయుగానికి చెందినవిగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఏ ప్రాంతంలో ఎముకతో చేసిన సూది లభించడం వల్ల వస్త్రాలను కుట్టుకునేవారని తెలుస్తుంది? ఎముకతో చేసిన సూది అంటే ఏ ఎముకతో అండి? అంత సన్న ఎముకలు ఉండేవా అప్పుడు అంటే? ఎస్, చేప ఎముకతో అండి. దేంతో అండి? చేప వెముకతో చేసినటువంటి ముళ్ళు అని చెప్పుకోవచ్చు సింపుల్గా. చేప ముళ్ళు, దాన్ని ఎముకనే అంటాం కదా ఎలాగూ. సో దాంతో సూదిని తయారు చేసి వస్త్రాలను కుట్టుకునేవారని తెలుస్తుంది. సో ఏ ప్రాంతంలో అంటే? ఆప్షన్ బి, చిరాండ్ అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. ఆహార సంస్కృతి, మాల్వా సంస్కృతి, జోర్వే సంస్కృతి, ఓసిపి సంస్కృతి. ఏ రాష్ట్రాలలో ఈ సంస్కృతులు ప్రసిద్ధి? చూద్దాం. ముందుగా ఆహార సంస్కృతి రాజస్థాన్ అండి, మాల్వా సంస్కృతి మధ్యప్రదేశ్, జోర్వే సంస్కృతి మహారాష్ట్ర, ఓసిపి సంస్కృతి ఉత్తరప్రదేశ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నవీన శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు క్రింద ఇవ్వబడిన ప్రాంతాలలో ఎక్కడ లభించాయి? నవీన శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు. ఉట్నూరు తెలంగాణ, పాలవాయ్ ఆంధ్రప్రదేశ్, కుఫ్గల్ కర్ణాటక. నెక్స్ట్ పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ సరైనవి. ఉట్నూరులో లభించాయి తెలంగాణలో, పాలవాయిలో కనిపించాయి,
కుప్గల్లో కనిపించాయి కర్ణాటక. ఓకే, మూడింటిలో కూడా బూడిద కుప్పలు అనేవి మనకు కనిపిస్తాయి. అంటే నవీన శిలాయుగంలో వ్యవసాయము స్టార్ట్ కావడం ద్వారా, ఈ వ్యవసాయం యొక్క అవశేషాలను కాల్చడం ద్వారా ఇవన్నీ ఏర్పడ్డట్లుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి. ప్రాచీన శిలాయుగ మానవుడు మంచి యుగంలో జీవించడం వలన పశుపోషణ కానీ వ్యవసాయం కానీ, మంచు యుగంలో, ఓకే, ప్రాచీన శిలాయుగ మానవుడు మంచు యుగంలో జీవించడం వలన పశుపోషణ కానీ వ్యవసాయం కానీ సాధ్యపడలేదు. నెక్స్ట్ మధ్యశిలాయుగ మానవుడు పశువు పోషణను మరియు నవీన శిలాయుగ మానవుడు వ్యవసాయంను ఆరంభించారు. నవీన శిలాయుగ సంస్కృతులు తూర్పు ప్రాంతంలో చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఏవి సత్యమండి? ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఓకేనా. ప్రాచీన శిలాయుగ మానవుడు మంచు యుగంలో ఉండడం వల్ల ఏమైందండి? పశుపోషణ కానీ వ్యవసాయం కానీ సాధ్యపడలేదు, ఓన్లీ వేటాడేవారు అంతే. నెక్స్ట్ మధ్యశిలాయుగ మానవుడు పశుపోషణ మరియు నవీన శిలాయుగ మానవుడు వ్యవసాయం చేశారు. ఓకే, నవీన శిలాయుగ సంస్కృతులు తూర్పు ప్రాంతంలో చాలా ఆలస్యంగా ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అన్నీ సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నవీన శిలాయుగం యొక్క భారతీయులు ప్రపంచానికి అందించిన పంటలు ఏవి? ఏ పంటలను అందించారండి? ఆప్షన్ ఏ వరి మరియు పత్తిని అందించడం జరిగింది, ప్రపంచానికి పరిచయం చేశారు ఇవి రెండింటిని. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యం ఏదో గుర్తించండి. తప్పుగా ఉన్నది ఏంటి చూద్దాం. కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో శిలాయుగానికి చెందిన చిత్రలేఖమును కనుగొన్నారు. భీంబెట్కా గుహలలో లభ్యమైన చిత్రలేఖనము తొలి చిత్రాలు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల కాలం నాటివి. రకరకాల రంగురాలను సేకరించి వాటిని పొడిగా మార్చి రంగులను తయారు చేశారు. సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ 1 మరియు 2 తప్పండి, మూడవది మాత్రమే సరైనది. ఓకే, మూడవది మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు? క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరండి? ఆప్షన్ డి హెరిటోడస్. ఎవరండి? హెరిటోడస్, ఇంపార్టెంట్ పర్సన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? భారత ఉపఖండంలోనే తొలిసారిగా మెహర్గఢ్ ప్రజలు ఈ వ్యవసాయాన్ని చేపట్టారు. భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రం మెహర్గఢ్లో లభించాయి. సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ బి 2 మాత్రం సరికాదండి, 1 సరైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో తయారు చేసిన తొలి కుండలు ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి? భారతదేశంలో తయారు చేసిన తొలి కుండలు ఎక్కడండి? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో లభ్యమైనట్లుగా తెలుస్తుంది. ఎక్కడైతే కుమ్మరి చట్రాన్ని కనుగొన్నారో అక్కడ కుండల అవశేషాలు బయలుపడ్డాయి. నెక్స్ట్ వన్, భూగోళం మనిషితో కప్పబడి అతి శీతల వాతావరణము కొనసాగడంతో జంతుజాల మరియు వృక్షజాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఇది ఏ యుగానికి సంబంధించినది? మరి పైన చెప్పబడిన అంశాలు. ఆప్షన్ ఏ ప్రాచీన శిలాయుగం. అప్పుడంతా కూడా శీతలంగా ఉండడంతో మరి జంతుజాలము వృక్షజాల అభివృద్ధికి ఎక్కువ స్కోప్ అనేది ఉండేది కాదు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యం ఏదో గుర్తించండి. చూద్దాం. మధ్య శిలాయుగ మానవుడు హోమోసేపియన్ జాతి కంటే ముందున్న జాతికి చెందినవాడు. నవీన శిలాయుగానికి చెందిన పనిముట్లు చిన్నవిగా ఉండేవి. భారతదేశంలోని తొలి పశుపోషణ అఢంగర్ ప్రాంతాల్లో కొనసాగిందని భావించవచ్చు. అసత్యం అంటే తప్పుగా ఉన్నది ఏంటంటే పై వాటిలో అంటే ఆప్షన్ బి అండి 1 మరియు 2 తప్పుగా ఉన్నాయండి. ఓకేనా, మూడవది సరైనదిగా చెప్పుకోవచ్చు, అంతే సింపుల్. నెక్స్ట్ వన్, మెహర్గఢ్ అనేటువంటి ప్రాంతం బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారు? బెలూచిస్తాన్ ఏమని పిలుస్తున్నారు? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలోని ఏ యుగ ప్రజలు సింధు నాగరికతకు సమకాలీకులు మరియు వారితో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు? దక్షిణ భారతదేశంలోని ఏ యుగానికి చెందిన ప్రజలు సింధు నాగరికతకు సమకాలీకులుగా ఉన్నారు, ప్లస్ వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు? ఆప్షన్ బి అండి నవీన శిలాయుగము ప్రజలు. నెక్స్ట్, క్రింది వారిని జతపరచండి. కోల్దివా, బూర్జాహాం, మెహర్గఢ్, మెహర్లాండ్ ఎక్కడ బయలుపడ్డాయండి? ఇవి 1 by 1 చూద్దాం. కోల్దివా అనేది బేలాన్ లోయ, బూర్జాహాం అనేది ఆప్షన్ డి హిమాలయ లోయ, మెహర్గఢ్ అనేది
బోలాన్ లోయ. మెహర్లాండ్ అనేది బ్రహ్మపుత్ర లోయ. ఓకే, ఇంపార్టెంట్. మానవుడు ఉపయోగించిన ఈ క్రింది లోహాలను వాటి వినియోగ కాలాన్ని బట్టి అమర్చిన సరైన క్రమమును గుర్తించండి. కాంస్యము, రాగి, ఇనుము, అల్యూమినియం. మొదటగా దేన్ని ఉపయోగించాడు? సింపుల్. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ. ముందుగా రాగి, తర్వాత కాంస్యము, తర్వాత ఇనుము, తర్వాత అల్యూమినియం ఉపయోగించడం అయితే జరిగింది. ఓకే, అల్యూమినియం లాస్ట్ అండి. ఓకే, నెక్స్ట్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది చూద్దాం. ప్రాచీన శిలాయుగం సంచార జీవితం, మధ్య శిలాయుగం కృత్రిమ గృహ నిర్మాణం, నవీన శిలాయుగం వ్యవసాయం ప్రారంభము, తామ్ర శిలాయుగం కుండల తయారీ. మరి తప్పుగా ఉన్నది ఆప్షన్ డి అండి. తామ్ర శిలాయుగము కుండల తయారీ అనేది తప్పు. నవీన శిలాయుగంలోనే కుండల తయారీ అనేది ప్రారంభమైంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి, అంటే కరెక్ట్ ఏంటి? ఈశాన్య భారతదేశంలో వ్యవసాయం ఆలస్యంగా ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో రాగులు, ఉలవలను ఎక్కువగా పండించారు. బూర్జహాం అంటే జన్మస్థలము అని అర్థము. అసత్యం ఏంటి పై వాటిలో? మరి ఆప్షన్ డి. సో అన్నీ కూడా సత్యం ఏది అంటే అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పుకోవచ్చు. ఈశాన్య భారతదేశంలో వ్యవసాయం అనేది లేట్గా ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో రాగులు, ఉలవలు ఎక్కువగా పండించేవారు, ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. బూర్జహాం అంటే జన్మస్థలం అని అర్థము. నెక్స్ట్. ప్రపంచంలోనే మొదటిసారిగా వరి పండించిన ఏ ప్రాంత ప్రజలకు దక్కుతుంది వరి పండించిన ఘనత? ఆప్షన్ బి కోల్దీవా. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో తామ్రశిలాయుగానికి చెందిన సంస్కృతి ఏది? తామ్రశిలాయుగం. ఆప్షన్ బి పీజీడబ్ల్యూ సంస్కృతిగా మనము చెప్పుకోవచ్చు. క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రంలో K3 రాగి నిక్షేపాలు ఉన్నాయి? ఎక్కడండి? రాజస్థాన్. నెక్స్ట్ వన్. ప్లీస్టోసిన్ యుగము అంతమై హోలోసిన్ యుగము ఏ కాలంలో ప్రారంభమైంది? ప్లీస్టోసిన్ యుగము అంతమై హోలోసిన్ యుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ప్రాచీన శిలా యుగము. నెక్స్ట్. క్రింద ఇవ్వబడిన వానిలో ప్రాచీన శిలాయుగ పనిముట్లు ప్రధానంగా ఏ రాయితో తయారు చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ డి క్వార్ట్జైట్ అనేటువంటి శిలతో లేదా రాయితో తయారు చేయబడ్డాయి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. దీని యొక్క PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి.